చేయని పనులు చేసినట్లు చెప్పుకోవడంలో చంద్రబాబు అనుకో దిట్ట అని మండిపడ్డారు మచిలీపట్నం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు. వైఎస్ఆర్సీపీ హయాంలో నిర్మించిన ఇళ్లను టీడీపీ నేతలు వారి ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటన్నారు. మచిలీపట్నం 32వ డివిజన్ దేశాయిపేటలో ఇల్లు కట్టుకున్న సిద్దినేని యానాదిరావుకు 2021-2022లో వైఎస్ఆర్సీపీ హయాంలోనే ఇల్లు మంజూరైంది. అయితే ఆ ఇల్లు తామే కట్టించాము అంటూ యానాదిరావు ఇంటికి జిల్లా కలెక్టర్తో కలిసి టీడీపీ నేత కొనకళ్ళ నారాయణరెడ్డి రెండోసారి గృహప్రవేశం చేయించారు అని ధ్వజమెత్తారు. వాస్తవంగా ఇది ఎప్పుడు శాంక్షన్ అయిందనేది ఇదిగోండి 2021-22 ఇది నేను పుట్టించింది కాదు. ఇది ఎప్పుడు శాంక్షన్ అయిందనేది ఇక్కడే ఉంది. ఎప్పుడూ తెలియని ఈవెంట్ మేనేజ్మెంట్లన్నీ తెలుగుదేశం హయాంలో ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తున్నాం. ఆల్రెడీ ఆయన ఉంటున్న ఇంట్లోకి వచ్చి గృహప్రవేశం చేయించాలనే నెపంతో ఆయనతోనే కొబ్బరికాయలు తెప్పించి ఆయనతోనే అన్నీ తెప్పించి పూలు పళ్ళు అన్నీ తెప్పించి చక్కగా ఈ తాళం ఇచ్చారు. నేను వేరే వంటల ఇది మీరు కొత్త హౌసింగ్ తెప్పించండి, కొత్త హౌసింగ్తో ఇల్లు కట్టించుకున్న ఇళ్ళకి వెళ్ళండి. వైసీపీ హయాంలో శాంక్షన్ అయిన ఇంటికి వైసీపీ హయాంలో ఇప్పుడు ఆయన ముందే దిగేసిన ఇంటికి మీరు బయటికి తీసుకొచ్చి మళ్ళీ గృహప్రవేశం చేయించడంలో ఏముందో ఏం ఆనందం ఉందో నాకు అర్థం కావట్లేదు. కలెక్టర్ గారిని కూడా బలిపశువు చేస్తా ఆయన కూడా తీసుకొచ్చారు. అంటే మీరు చేసే 3 లక్షల గృహప్రవేశాలనే చెప్పేదాంట్లో ఎంత బోగస్ కార్యక్రమం జరుగుతుందో ఇంతకు మించిన ఇంకో ఎగ్జాంపుల్ అక్కర్లేదు.